ప్రైజ్ లార్డ్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నగారు. ఇంకొక 3 నిమిషాలు ఉంది. సో వెయిట్ చేద్దాం వేరే వాళ్ళ కోసం. తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. Exactly 6 a.m. now. So we'll wait another 1 minute maximum. So meanwhile, we'll spend in a prayer. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రేమ నమ్మకములు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కృప కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నమ్మకమైన యేసయ్య, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు రాజుల రాజు, ప్రభుల ప్రభు అయినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయనా. తండ్రి, నూతన దినములో నా తండ్రి, ప్రాతకాల సమయములో నాయన నీ పాసనిధిలో చేరి నీతో సహవాసం చేయుటకు నా తండ్రి, నాకు మాకందరికీ ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి వేలాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా ప్రభువా. అవును నా తండ్రి, నాయన ఏ యోగితే అర్హత లేనప్పటికీ నాయన కేవలం నీ ఉచితమైన కృప ద్వారా నా తండ్రి మేము ఈ స్థితిలో జీవిస్తుంటున్నాం. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి నాయన మేము ఏ పాటి వారం ప్రభువా. అయినా నా తండ్రి మా మీద దయతో, ప్రేమతో నా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన ఈ క్షణం వరకు కంటికి రెప్పలా కాచి కాపాడిన దేవా, భద్రపరిచిన దేవా, సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అవును ప్రభా, ఈ సమయంలో నా తండ్రి నాయన నిన్ను గూర్చి నాయన నీ మర్మాలను నాయన తెలుసుకోవటానికి నా తండ్రి మీరు ప్రత్యేకించుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఎంతో మందికి లేని ఏ భాగ్యమును నా తండ్రి నాయన జ్ఞానం లేనటువంటి మాకు నాయన మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నాయన. తండ్రి దీన్ని నేర్పిస్తుంటున్నటువంటి నాయన రాజేష్ బ్రదర్ను బట్టి, అంకుల్ని బట్టి వందనాలు నాయన. తండ్రి వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి, జ్ఞానం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నీ మర్మాలను మేము చక్కగా నాయన పరిశుద్ధాత్మతో నేర్చుకుని నాయన నా తండ్రి మేము అనేకులకు నేర్పించే సామర్థ్యము గల నమ్మకమైన పనివారుగా ఉండుటకు మాకు సహాయం చేయమని బతిమలాడుకుంటున్నామయ్యా. కృప కలిగిన దేవానికి వందనాలు.
నాయనా ఈ గ్రూప్ లో నాయన జాయిన్ అయిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి అవసరత కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తుంటున్నా తండ్రి. నాయన ఈ సమయం మొదలుకొని నాయన చివరి వరకు నాయన మీరు అధ్యక్షత ఉంచి నాయన ఏ యొక్క నా తండ్రి ప్రాబ్లమ్స్ లేకుండా, ఇంటర్నెట్ ప్రాబ్లం లేకుండా నువ్వు కాపాడమని వేడుకుంటూ, నాయన మరొకసారి నా తండ్రి నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ గణపరుస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. Amen. 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 Thank you so much, sister, for a quick prayer. థ్యాంక్ So, యూ. so we have 9 persons, participants today. So we'll start because we're already delayed with 1 minute, 2 minutes. Once again, welcome to the discipleship program. So for 13th April. So మీకందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. సో శిష్యత్వ ప్రోగ్రామ్ లో we have uncle also with us. Praise the Lord, uncle. Praise the Lord. Nana. We just started with a word of prayer. Yeah, I was there for the prayer. Thank you, uncle. So as we learned last week, so we will be covering the chapter 2, becoming a disciple. So శిష్యుడిగా ఏ విధంగా మనము తయారవ్వాలి అనే విషయం మీద, so we are just started last week. There are majorly 3 things that we need to understand. One is a disciple learns, a disciple grows, and disciple serves. సో శిష్యుడు నేర్చుకునేవాడిగా ఉండాలి, ఎదిగేవాడిగా ఉండాలి, పరిచర్య చేసేవాడిగా ఉండాలి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఇన్ ది చాప్టర్ 2. సో దీనికి సంబంధించి, సో ఐ వుడ్ లైక్ టు request all of you to refer the page number 40. This is what the topic that we are learning today. So last week, if you are all remember, so we gone through the first topic number 5, a disciple learns. From the Bible, so we read the scripture from the 2 Timothy 3 and 16 and 17. All scripture is God breathed and is useful for teaching, rebuking, correcting, and training in righteousness, so that the servant of God may be thoroughly equipped for every good work. సో ప్రతి వ్యక్తి కూడా బోధించేవాడిగా, సో ప్రతి వాక్యం అనేది మనల్ని కరెక్ట్ చేయడానికి, హెచ్చరించడానికి, ఇది మనం అన్ని విషయాలలో దేవునితో నడవడానికి, మంచి పనులు చేయడానికి ఇది మనకు సహాయకారిగా ఉంటుందనేది మనం నేర్చుకున్నాం. సో if you are all remember, so every chapter, every topic, it is keep on repeating the same thing about the definition of the disciple. So ఈ డెఫినేషన్ ఆఫ్ డిసైపుల్ అనేది, సో ఎవ్రీ చాప్టర్ లో మనం చూస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బై హార్డ్ ఇట్. సో బీయింగ్ దిస్ డిసైపుల్ and attending every week on week, so understanding the things from this particular textbook. So apart from that, you should also know the in depth of the meaning of definition of the disciple. So మీరందరూ కూడా, so you know it thoroughly, and from your bottom of your heart you should understand what exactly being as a disciple. శిష్యుడిగా ఉండడానికి ఏమి మనకు తాత్పర్యం లేదా దాని యొక్క అర్థం అనేది ఉందనేది ఈ యొక్క రచయిత ప్రకారం మనం చూసినప్పుడు, ఏ డిసైపుల్ ఇస్ ఎ పర్సన్ హూ ఫాలోస్ జీసస్, టు నో జీసస్ అండ్ హిస్ టీచింగ్, to grow more like Jesus, and to go for Jesus, serving others and making new disciples. So these are the 5 characteristics that we should have it in our personal life. Then only we will be calling as a disciple for the Lord Jesus Christ. So ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. You should know it, you should learn it, and you should practice it. So otherwise it is there is no meaning of calling as a disciple for ourselves. మనము దేవునికి శిష్యులము అని పిలిపించుకోవడానికి అది అర్థవంతంగా ఉండదనేది అభిప్రాయం. సో every time whenever you are coming to this class, so whenever you are attending this particular training, you should always remember, because this textbook repeatedly telling every time, so definition of the disciple. So ఒక శిష్యుడిగా ఉండడానికి మనకు ఉండాల్సిన అర్హత ఏంటంటే, యేసుక్రీస్తును వెంబడించేవాడిగా ఉండాలి, అతన్ని పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తిగా మనము ఉండాలి, అతని యొక్క టీచింగ్లు బోధన గురించి తెలిసి ఉండాలి,
అతన్ని యేసుక్రీస్తు వారి వలె ఎదగడానికి మనం కలిగి ఉండాలి. ఆయనతో నడవడానికి, ఆయన కోసం అనేకులకు పరిచర్య చేయడానికి మనకు కలిగి ఉండాలి. సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్. సో లాస్ట్ వీక్ ఇఫ్ యూర్ ఆల్ రిమెంబర్, సో మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశాం. సో బీయింగ్ యాజ్ ఏ డిసైపుల్ ఏ విధంగా ఆయనతో ఎదగచ్చు, సో హౌ వీ కెన్ బికమ్ యాజ్ హౌ వీ కెన్ లెర్న్, సో బీయింగ్ యాజ్ ఎ డిసైపుల్ ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని we just had a quick introduction last week. So that disciple goal is to become a Christ like. ఆయన మాదిరిగా మనం ఉండడానికి ఎదగాలి, ప్రయత్నం చేయాలి. So otherwise, as I mentioned, you will not be called as a disciple. Secondly, so we stopped a few areas. So before we stop, so we understood about this particular diagram in the page number 41 లో మీరు చూసినప్పుడు 42లో యు సీ నోయింగ్, గ్రోయింగ్ అండ్ గోయింగ్. సో తెలుసుకోవడము, ఎదగడము, వెళ్ళడం. సో దిస్ ఈస్ ఇంటర్లింకింగ్ విత్ హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్ ఆర్ లెగ్స్. సో తలకు, హృదయానికి, కాలు, చేతులకు. సో దీస్ ఆర్ ది ఇంటర్లింకింగ్ ఏరియాస్. వాక్యాన్ని when we learn knowing the word Jesus Christ as your personal savior in your life, immediately the heart will have the functionality how we can go further. సో ఎప్పుడైతే మన ఆలోచన, మన మెదడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మనం గ్రహించుకోగలుగుతామో, ఖచ్చితంగా హృదయానికి సంబంధించి సో ఏ విధమైనటువంటి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలో ఇట్ విల్ గివ్ అస్ ఏ డైరెక్షన్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ కమాండ్స్. హృదయం ఎప్పుడైతే దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచిస్తుందో, సో దేవుని పని కోసం వెళ్ళాలని ఆలోచిస్తుందో, again immediately it will give the command to the hands or legs to go forward. సో ముందుకు వెళ్ళడానికి, పరిచర్య చేయడానికి చేస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో టు అండర్స్టాండ్ how the head functional and heart functioning and hand functioning. So like knowing and growing and going. So this was we learned last week, and we stopped exactly in the Bible study page number 43. So there are 10 topics, 10 things that we need to study now. 47 page లో తీసుకోండి. Please refer your test books to page number 47. This particular page, what I'm showing you in the screen. Take home reflections. ఇక్కడ మనకు so we have 10 things that we need to study now. For the next few minutes, we will be spending our entire day today on this particular 10 areas to understand your own experience, either it is positively or negatively. Maybe I would like to understand your future plan. ఈ యొక్క 10 టాపిక్స్ సంబంధించి మీ వ్యక్తిగతమైనటువంటి పరిచర్య అనుభవం, అది పాజిటివ్గా ఉండొచ్చు, లేదా నెగిటివ్గా ఉండొచ్చు, లేదా మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్, సో విల్ రీడ్ వన్ వర్డ్ ఫ్రమ్ ది బైబుల్, కొలెషన్స్ చాప్టర్ 3:16. సో ఐఎమ్ షోయింగ్ యూ ఇన్ మై స్క్రీన్ ఇట్ సెల్ఫ్, ఐ కెప్ట్ రెడ్లీ. మేబీ ఇక్కడ చూసుకోవాలంటే మీరు చదవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ది బైబుల్స్, ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ టు కొలెషన్స్ చాప్టర్ 3:16. So this is our today's word, so that through this word we will be studying and learning all these 10 points. ఎవరైనా చదువుతారా? కొలెషీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సో ఐఎమ్ ఆల్రెడీ షేర్డ్ ఇన్ ద స్క్రీన్ ఆల్సో. స్క్రీన్ చూసి కూడా మీరు చదవచ్చు. సంగీతములతోనూ, కీర్తనలతోనూ, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృప సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేసు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యముతో సమృద్ధిగా వినిపింపనీయుడి. నివసింపనీయుడి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. కెన్ సమ్వన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ది ఇంగ్లీష్ బైబుల్, or you can see the screen and you can also. Let the word of Christ dwell in you richly, and in all wisdom teaching and admonishing one another in psalm and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord. Thank you, sister. So one thing that we need to understand here, so let the word of Christ dwell in you richly. So that is what the point that we need to highlight in this entire paragraph.
సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. So when we have the wisdom of God richly, or when the word of Christ dwell in us, so what are the things that will reflect in our personal lives? So I'm going back to the textbook again. So what the a writer or author of this book, the person mentioned here in this patch is, how does this happens in our life? ఇది ఏ విధంగా మనకు అప్లికబుల్ అవుతుంది? How do we become people who know the truth of God, not merely or in a cerebral or academic way? సో మామూలుగా when the person is studying or academic, ఇప్పుడు మీరు కాలేజీలో చదువుతున్నప్పుడు లేదా ఎక్కడన్నా స్టడీలో కూర్చున్నప్పుడు, so it is not going to happen like that. ఇది వ్యక్తిగతమైనటువంటి అనుభవం. సో when you have the personal relationship with God, when you have the personal relationship with the word, then it will give you the happiness. ఆ వర్డ్ అనేది నీలో డ్వెల్ అంటే నీలో కూర్చొనేదిగా ఉంటుంది. సో అది నీలో అంతరంగికంగా కూర్చోబడుతుంది. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్. సో లెట్ us study and meditate and hear from all of you about the today's plan. So ఇక్కడ if you see the page number 47, there are 10 things, right? So page number 47 and 48. So 4 things ఇక్కడ మనం చూస్తాం. నెక్స్ట్ రిమైనింగ్ 7 things నెక్స్ట్ పేజ్ లో ఉంటున్నాయి. So if you see the headings, way to learn and internalize the God's word, ఏ విధంగా దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటున్నాం, దాన్ని అంతరంగికంగా మనము మన హృదయాలలో పెట్టుకుంటున్నాం, సో అనేది టాపిక్. సో హియర్ యూ కెన్ సీ దెర్ ఆర్ 2 things, మై ఎక్స్పీరియన్స్ అండ్ మై ఫ్యూచర్ ప్లాన్. సో అది ఏ విధంగా నీ అనుభవం అయి ఉంటున్నది, అది మంచిదిగా ఉండొచ్చు, చెడ్డదిగా ఉండొచ్చు, లేదా నీ భవిష్యత్ ప్లాన్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ప్రాబబ్లీ ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ ఎవ్రీ వన్స్ పర్సనల్ లైఫ్స్. మీ అనుభవాలను ఇక్కడ షేర్ చేయండి. ప్లీజ్ షేర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ hearing God's word and read. So via audio Bible, MP3s at church, through responsive readings, etc. ఇక్కడ ఒక వ్యక్తి ఏ విధంగా దేవుని వాక్యాన్ని తన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకుంటాడు, ఇంటర్నలైజ్. సో ఎగ్జాక్ట్ వర్డ్ చదవాలంటే అంతర్గకరించుకోవడం, అంటే దాన్ని ఆస్వాదించుకోవడం లేదా ఉంచుకోవడం జీవితంలో. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ హియరింగ్ గాడ్స్ వర్డ్. సో దేవుని వాక్యాన్ని వినడం వలన ఇది సాధ్యమవుతుంది అనేది మనము ఇక్కడ చూస్తుంటున్నాం. సో ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ బై హియరింగ్ ది గాడ్స్ వర్డ్. దానికి ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే, సో ఇక్కడ అది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. సో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వెన్ వీఆర్ వర్కింగ్, సో వెన్ వీఆర్ ట్రావెలింగ్, సో సమ్ ఆఫ్ యూ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ ది ఆడియోస్. సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని ప్రయాణంలో చేసే వాళ్ళు ఉంటారు. సో వెన్ వీఆర్ ట్రావెలింగ్, సో వీ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ అవర్ హెడ్ ఫోన్స్ అండ్ లిజనింగ్ ది గాడ్స్ వర్డ్స్ as songs, so that it will encourage our spiritual life to become as a man of God. So those who are not speaking, please go on mute. ఎవరైతే మాట్లాడలేదో మీరు మ్యూట్కి వెళ్ళండి. సో ఏరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. జస్ట్ మీరు ఎప్పుడైతే మాట్లాడాలి అనుకుంటే, వెన్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్, యూ కెన్ జస్ట్ అన్మ్యూట్ అండ్ యూ కెన్ స్పీక్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ సో వాట్ ఐఎమ్ సెయింగ్ హియర్ ఈస్, నా వ్యక్తిగత అనుభవం ఏంటంటే, సో దేవుని వాక్యాన్ని, సో వెన్ ఐఎమ్ ఏబుల్ టు లిజన్ ది గాడ్స్ వర్డ్ వైల్ ఐఎమ్ ట్రావెలింగ్, సో ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ కీపింగ్ హెడ్ ఫోన్స్ so that the word will continue to go and feed inside my spiritual heart. సో ఆ విధమైనటువంటి అనుభవం ఉండడం వల్ల, సో మై ఫ్యూచర్ ప్లాన్ విల్ బి ప్రాబబ్లీ భవిష్యత్తులో ఈ విధంగా దేవుని వాక్యాన్ని కంటిన్యూగా వినడం వల్ల, వెన్ ఐఎమ్ ఏబుల్ టు హియర్ ది గాడ్స్ వర్డ్ కంటిన్యూస్లీ, ఇట్ విల్ రియలీ హెల్ప్ మీ టు డ్వెల్ ద గాడ్స్ వర్డ్ ఇన్ మై పర్సనల్ లైఫ్. దేవుని వాక్యాన్ని వినడం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మీయత లేనిటువంటి అంశాలు ఏమైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మన లైఫ్ నుంచి వెళ్ళిపోవడానికి సో సాధ్యమవుతుంది. సో వెన్ యు ఆర్ ఏబుల్ టు హియర్ ది గాడ్స్ వర్డ్ కంటిన్యూస్లీ, రెగ్యులర్లీ,
so that you can able to take out the things that are not like equal to the spirituality. ఆత్మీయమైనటువంటి విషయాలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన లైఫ్ నుంచి ప్రారంభడానికి అవకాశం అనేది ఉంటుంది. సో లెట్ మీ స్టాప్ మై స్క్రీన్. ఐ వుడ్ లైక్ టు హియర్. సో మీ వ్యక్తిగత అనుభవాలు చెప్పండి. సో ఇఫ్ ఐ ఆస్క్ యూ 1-on-1, దేవుని వాక్యం వినడం వల్ల, హియరింగ్ ది గాడ్స్ వర్డ్, సో ఏ విధంగా అది మీ వ్యక్తిగత అనుభవం ఉంది, ఏ విధంగా మీ భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది అనేది వినాలనుకుంటున్నా. మీరు దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, సో దట్ అదర్స్ కెన్ ఆల్సో ఫాలో యూ. ఫస్ట్ పాయింట్ వీఆర్ డిస్కసింగ్ హియరింగ్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని చదువుతాము, దాన్ని రాయడం ద్వారా మనము మళ్ళీ మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. సారీ టు ఇంటరప్ట్ అక్క. సో పాయింట్ ఏమంటే ఇక్కడ దేవుని వాక్యాన్ని ఏ విధంగా వింటావు. సో హియరింగ్ ది గాడ్స్ వర్డ్, మీ అనుభవం చెప్పండి. వినడం వల్ల వినడంలో మీ అనుభవాన్ని చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నేను మార్నింగ్ లేస్తానే ఒక టీవీలో వాక్యం పెడతాను, కూర్చొని చూడడం టైం ఉండకపోవచ్చు. అది వింటూ మనం చేసుకోవడం వల్ల ఒక్కొక్క పాయింట్ మనలో వచ్చినప్పుడు, ఓ నేను ఇలా ఉండాలి కదా, ఇది నా కోసం మాట్లాడినారు అనేది ఆ సత్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నేర్పిస్తాడు. ఓకే. అప్పుడు దాన్ని మళ్ళీ మనము బైబిల్ రెఫరెన్స్ ద్వారా చూడడం వల్ల మనకు కొంచెం ఆ సత్యం అనేది ఇంకొంచెం లోతుగా దేవుడు నేర్పిస్తాడు. సో హౌ ఈజ్ యువర్ పర్సనల్ ఫీల్, అంటే మీ అనుభవం చెప్పండి. అట్లా వినడం వల్ల అప్పుడు ఒక మనలో ఏదైతే సమాధానంగా ఉండదో ఆ వాక్యం ద్వారా సమాధానాన్ని పొందుతాము, ఆనందాన్ని పొందుతాము. దేవుని వాక్యం వినడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఓకే, సూపర్. ఆత్మీయంగా బలపడతాము. ఆ పాటల్లో ఉన్న సత్యాన్ని కూడా మనము ఒకవేళ కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడే విధంగా ఆ పాటలు కూడా ఉంటాయి అన్నమాట. ఆ అనుభవపూర్వకంగా మన హృదయానికి నెమ్మది, సంతోషము మనం అనుభవిస్తాను. అది గ్రేట్, అండర్స్టూడ్. అక్క, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్, మీ భవిష్యత్ ప్రణాళిక ఏమై ఉంటుంది? ఇలాగే కంటిన్యూ చేస్తారా, లేదా యూ వాంట్ టు హ్యావ్ ది డిఫరెంట్ వే ఆఫ్ హియరింగ్ ది గాడ్స్ వర్డ్? ఇలా వినడము, నేను నేర్చుకోవడము, ఇతరులకు నేను నేర్చుకున్నది ఏమో ఆ సత్యాన్ని వాళ్ళకు ఆ పద్ధతిలో నేర్పించాలా అనేది నాకు. ఇది మీ భవిష్యత్ ప్రణాళిక, ఫ్యూచర్ ప్లాన్. Immediately please take a pen and whatever you said please mention in the boxes. So మీరు ఏరే వాళ్ళకు, so others also please do follow. So when someone is explaining their experience by hearing the God's word, so you also think about yourself, how you feel that how it is really helping you by hearing the God's word. You have to write and mention in this particular book. So ఖచ్చితంగా మీరు రాయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. So can someone tell me with your own experience other than sister, ఎవరైనా ఉన్నారా? Do we have anyone who is going to share about your own experience, how it is going to help the way to learn? దేవుని వాక్యాన్ని వినడంలో, దేవుని వాక్యం వినడం అనేది ఒక మార్గం. So do you have any personal experience? I shared my experience. Sister also shared her experience. Do we have anyone else? Okay, so we'll go to second point. I will ask some of you to share your experience. So రెండో పాయింట్ చూస్తే, when we see the second point, way to learn and internalize the God's word, దేవుని వాక్యాన్ని వినడం, దాన్ని మన వ్యక్తిగతంగా అంతర్గతించుకోవడంలో రెండో పాయింట్ ఏంటంటే, ద సెకండ్ పాయింట్ ఈస్ లిసనింగ్ టు కమ్యూనికేటర్స్ టీచ్ ఆర్ ప్రీచ్ గాడ్స్ వర్డ్. సో ఎవరైతే పంచుతారో, దేవుని వాక్యాన్ని కమ్యూనికేషన్ చేస్తారో, వాళ్ళ నుంచి దేవుని వాక్యాన్ని వినడం, నేర్చుకోవడం. లిసనింగ్ టు ది కమ్యూనికేటర్స్ టీచింగ్ ఆర్ ప్రీచ్ గాడ్స్ వర్డ్ అట్ చర్చెస్, కాన్ఫరెన్సెస్, ఆన్లైన్ ఎక్సెట్రా. సో ఇది సెకండ్ థింగ్ అనమాట. ఇది అందరికీ కూడా యాజ్ ఎ బిలీవర్స్ మేబీ ఇది రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ ది గాడ్స్ వర్డ్ అనేక విధాలుగా చూస్తూ ఉంటాం. సో
ఎవరైనా ప్రసంగికుడు పరిచయం చేసేటప్పుడు సో వీ హ్యావ్ పాజిటివ్స్ నెగిటివ్స్ అవన్నీ చూస్తాం. బట్ మీ వ్యక్తిగత అనుభవాన్ని ఇప్పుడు షేర్ చేయండి. సో ప్లీజ్ షేర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎదర్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ బై లిసనింగ్ టు ది కమ్యూనికేటర్స్ టీచింగ్ ఆర్ ప్రీచింగ్ అబౌట్ ది గాడ్స్ వర్డ్. సో మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటివి? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ అండ్ లెర్న్ అండ్ ఫాలో. సో దేవుని వాక్యం వినడము, సో బై లిసనింగ్ ది గాడ్స్ వర్డ్, అండర్స్టాండింగ్ ది థింగ్స్ ఫ్రమ్ ది కమ్యూనికేటర్స్ ఆర్ ప్రీచర్స్ ఇన్ ది కాన్ఫరెన్సెస్. మీకు ఏమైనా అలవాటు ఉందా ఎక్కడన్నా కాన్ఫరెన్స్లకు అటెంప్ట్ చేయడం కానీ, ఆన్లైన్లో చూడడం కానీ, రెగ్యులర్గా మీరు ఆ విధమైన అనుభవంలో మీరు ఉంటే మేబీ యూ కెన్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ హౌ ఇట్ వాస్ హెల్ప్డ్. Maybe I can share my experience. So through IFCM, we went so many conferences like GTMS, like global Telugu conferences కు వెళ్ళాం. So I got the opportunity to attend it twice. So in my last 12 years of experience, so అలా కాన్ఫరెన్స్ కు వెళ్ళడం వల్ల so we can represent ourselves and we can learn something from the preachers or communicators. వాళ్ళు అక్కడ ఏవైతే మనకు చెప్తున్నారో those things really will help us. So it will really help being as a participant and fellow co-worker as well as attendee. So we will learn something from the preacher. So our conference lo, so we can share our knowledge and we can take some information from the communicators so that it will really help our spiritual life. So భవిష్యత్తు ప్రణాళిక ఏంటంటే, so whenever we get an opportunity, so whenever we see some conferences planned through our churches, మన సంఘాల ద్వారా ఎక్కడైతే కాన్ఫరెన్సెస్ ఏర్పాటు చేయబడతాయో, so when you heard, immediately it is your responsibility and my responsibility to rush it. సో అక్కడికి మనము వేగంగా పరిగెత్తే వారముగా అటెంప్ట్ చేసే వాళ్ళంగా వీ షుడ్ ఆల్వేస్ బి హ్యావ్ దిస్ ఇంతు. సో ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ మనకు ఉండాలి. మీ అనుభవాన్ని ఎవరైనా షేర్ చేయగలరా? So let us hear. So I think you have so many multiple things. You can share one or few. Maybe we'll go to the next point. Anna. Akka, Let please me. tell me. Yes. Please, Ka. Yeah. It's like when we are listening God's word through the preachers or communicators, it's like at the church or conferences or online, it's really helping us. As personally, it's helping me to like grow in faith actually. But actually it's growing me to and because it's totally depends on God's word and it's a biblical truth. But sometimes it's like some of the people or some of the like communicators, like they are misleading like the truth. They're not telling exactly whatever they feel like to on the time, like they're sharing. So it is not helping us or helping me to grow. It sometimes, not all the times, it's like and it's misleading. So however way, it's like we have to hold on God's word and whatever we are hearing the God's word is like whatever the preacher or the communicator sharing is like we have to make sure that is depends on God's word or they are simply sharing. So Okay. my future plans maybe is like lean on God's word. That's it, Anna. Super, Akka. So thank you for sharing your own and personal experience. I really appreciate it. So do you have any other one, anyone else that you can share your own experience about the point 2? So by listening from the communicators or preachers, how it will really help positively or negatively. So Akka shared few things positively, negatively, and she shared about her future plan also. Okay, so let's move on to the third point. Mirandaru kuda, so please do write your own experience. This is very important for you to grow, learn as a disciple. So third point, so reading God's word on my own. So this is very important being as a believer, especially as a disciple. ఈ హ్యాబిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. So reading God's word on my own, so carefully, regularly, prayerfully,
perhaps even reading through the entire Bible. So when you have the habit of reading the Bible, so you should always be very careful each and every word, and you should have the practice of reading the Bible regularly and prayerfully. So some of you have the experience. If I ask you how many times you read the Bible, how many times you completed the Bible, you may say that, brother, I did so many times and it's really helping. So let me ask you. So మిమ్మల్ని అడుగుతున్నాను, can you share your personal experience reading God's word on your own? So how it is really helping you and what is your own experience? Positive గా చెప్పొచ్చు ఆర్ నెగిటివ్ గా చెప్పొచ్చు, ఆర్ యు ఆర్ మేబీ మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక, యూ కెన్ షేర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్ ఆల్సో, హౌ యు వాంట్ టు కంటిన్యూ దిస్ హ్యాబిట్. సో రీడింగ్ గాడ్స్ వర్డ్ ఆన్ యువర్ ఓన్ ఆర్ ఆన్ మై ఓన్. ఎవరైనా చెప్తారా? మాట్లాడని వాళ్ళు చెప్పండి. సో దోస్ హు ఆర్ నాట్ షేర్డ్ till now, maybe you can unmute yourself. You can share your own experience reading the God's word carefully, prayerfully, regularly, how it was helped. So what is your future plan? This is a simple question. Maybe everyone have their own experiences. మీ వ్యక్తిగత అనుభవాలు చాలా ఉంటాయి. Just unmute, say a few things, how it is helping. So Anna, Hmm. so when we regularly and systematically read God's word, now, so as it says here, carefully, regularly, Yes, Raja. prayerfully. Hmm. So number one, when we have that habit of reading God's word daily, Mhm. so that is we will have the experience of God speaking to us from some portion, some verse, or some part of that verse to us. So the whole chapter, when we read, there will be something which we learn, and God may speak to us through any of that, but there are times when He specifically speaks from one part of it. So, so for example, so for me, there was this verse which said, "A dog returned to its own vomit." Hmm. Okay, so I felt God was talking to me that there are some things which, okay, I left it and I may be going back to it. So, so in the flow of things, okay, I could have thought, or it was not for me. But when I was reading through it, that particular verse, Hmm. or a wallow, after you wash it, that means a pig, no, when you wash it, okay, it actually goes back to the same slime. So this kind of words, no, God speaks to us specifically when we have the systematic habit of reading God's word. He will take a portion. So it's like God is ready to speak to us when we open the Bible and prayerfully read it. He is ready. He's already has that verse ready for us. And through those verses or through that chapter, He will speak to us. So that's been my experience. Great, Raja. So since you're already understood and experienced, what is your future plan? You want to stop it, the word, since you know everything and you have experienced, or you want to continue in different way? What is your future plan? The future, the thing is, so we start from Genesis and we go till Revelation and we start over again. So what my experience is, although there are many here, every time I read a chapter, there is a new revelation, there is a new meaning. I'm always wondering, this verse I've read it so many times, but this time it's totally different meaning. So I feel like till the end of my life, as I read again and again, every time I come back to the same verse, maybe there'll be a new revelation, new meaning. Okay, so my future plan would be to continue, Okay. reading and Great. let God speak to us. Yeah. Is there any systematic calendar or something Yes, that you ma'am. follow, Raja? So yeah, everybody will have a way of doing Yeah, it. So yeah, my yeah. way of doing it Please is, share. yeah, I read one chapter in 2 languages now. So I have a Bible which has 2 languages, English and Tamil. So every chapter I read, so how I read is the same verse. If I reading Genesis 1, then I read one in English and then Tamil, English and Tamil. So every word I read,
because I wanted to also increase my Tamil vocabulary also. So every chapter I read in 2 languages. So I read only 1 chapter. Earlier I used to read 3 chapters and Wow. 5 chapters on a Sunday to finish, but I understood that does not help, because at the end of the day I read too much, nothing much stays in me. So I thought, okay, let me read little and then, Slowly. Okay. and meditate on that. That's better. So that's why. Super. So that is Wonderful. my reading plan. Yeah, So yeah. many others will have their own reading Yeah, plan. yeah, yeah. This I is would just like my to reading plan. Yeah. Thank you so much, Raja. Yes. So maybe everyone have their own plans, right? So you may follow some way of study with the Bible, understanding and following the Bible. Maybe please speak out. So maybe మీరు చెప్పడం వల్ల ఏ విధంగా మీరు బైబిల్ని చదువుతారు, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారు, హౌ రాజా షేర్డ్ హిస్ ఎక్స్పీరియన్స్. సో టు లిజనింగ్, సో వీ హ్యావ్ ఎంకరేజింగ్ అవర్ లైఫ్స్. మీ హ్యాబిట్స్ మీరు ఇలా చెప్పడం వల్ల, సో ఇట్ విల్ రియలీ హెల్ప్ అదర్స్ ఆల్సో. సో ఫ్యూచర్ ప్లాన్స్. Is there anyone who did not read the Bible? So Bible చదవము అన్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? Nobody, right? So this is our That's a tough question. You tough think question. people can answer that? Maybe I'm just thinking, Raja. So okay, so you asked the same question today in our regular churches today during this today's session. Let us hear. So maybe there are people who say that, I don't know Bible, I don't have habit of reading the Bible, and I'm just coming as it is because by force in the family members. We can hear so many experiences, positively, negatively. We will hear, but I believe, I trust the people who joined today. So everybody will have their own experience, own pattern or systematic way to read the Bible. So maybe మీరు షేర్ చేస్తే it will really encouraging others to follow. Let's go for fourth point. We'll ask some of you, some brother or sister, to share your own experience. The fourth point, discussing God's word with a community or of spiritual friends or small groups or Sunday school settings, etc. So tell me something. When we want to elaborate this word, discussing God's word, ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మీరు షేర్ చేస్తారు? సో టెల్ మీ ఫ్యూ థింగ్స్, ఫ్యూ like an instance how you will be discussing God's word. If you ask me this question personally, I would like to discuss. So నేను we have a personal time for to discuss the God's word. ఫ్యామిలీలో పిల్లలు కావచ్చు, సిస్టర్ కావచ్చు, whenever they get a doubt, immediately they will come, Nana, what is this? Can you just explain me? So what is this? So you may have your own experiences. మీరు చెప్తే వినాలని ఆశపడుతున్నా. So maybe it will really help others also. It will really encourage others also. When how you will discuss the God's word, కమ్యూనిటీలో కావచ్చు, how you will share, how you will discuss with your friends, family members and the groups. మీ అనుభవాలు చెప్పండి. మీరు చెప్తే it will really help us. Maybe being as a silent participant, it will not really help anyone. మీరు just unmute చేసి చెప్పండి. Praise the Lord, brother. Yes, brother, please go ahead. Discussing God's word in a community of spiritual friends, small groups or Sunday school settings, etc. It is written here. My experience is on top, if we see way to learn and internalize God's words by doing this fourth point, discussing God's words with the community and the spiritual friends and Sunday school or youth ministry, whatever it is. When I have been asked to lead the youth ministry, I was actually very poor at Bible knowledge. I was I am not having any Sunday school Sunday school experience and attending Sunday schools and all, because I have came from the converted family. So I think 1983 onwards,
I'm just attending the churches. So my actually spiritual growth, it has started when I come to the IFC. Before that, I used to go to different churches. There is no any one particular a church for me. So when I have started attending IFCM in Viranalli, I have started my spiritual growth. Uh, when I asked me to lead the youth ministry, actually, so I was actually blank. So God, I don't know anything how to I lead the youth ministry. Then I have started reading Bible, learning the topics, what topic I should speak to them. I am learning first, then I am talking to the youth, what topic it will be useful to them, and learning from my elders, pastors. So this all helping me to speak to the youth at our church. And this is my personal experience, and my future plan is I will be continuing to learn the God's words more, uh, Content. and by discussing with the youth, I am learning first, and I am teaching to the youth. That is very good experience for me, and that I will continue to do this. Great. Thank you so much, brother, for sharing your own experience. Do we have anyone else who can share your experience? How you will share the God's word in your family, society, friends? ఏ విధంగా మీరు దేవుని వాక్యాన్ని ఎప్పుడన్నా పంచడానికి ప్రయత్నం చేశారా? Did you try to discuss the God's word? ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో? Simple question. Praise Lord, brother. Anna, please go ahead, Anna. Every day in the morning, from Monday to Friday, we have the staff devotion at IFCM. So there also, we usually used to read from different books of the Bible, and we after we read, we usually have a time of sharing, discussion, and it really gives us a lot of insight into what God expects from us, and it Right. also leads us how we have to do what we have to do when we are when we don't have a direction. It beautifully gives us direction about how we have to do things. And Right. lately we've been reading from the Daily Bread. So every day, God speaks to us in wonderful ways, and when we have that, after the reading, we have a little time of discussion, and each one shares whatever is in their heart. It's very helpful for us. Great, So we Anna. want to continue to do that. Sure. Thank you, Anna, for sharing your own experience. I think we have page number 48. We need to cover 6 more areas. Let us quickly think and study and learn and share our experiences. Page number 48, the 5th point, studying the God's word. So, idi already so we covered in the point number 3. Reading the God's word on our own and studying God's word. I mean, reading, learning, then practicing how accurately unpack, interpret, and apply scripture passages. So, inka evarana share cheyalanuntunnaru? Do you have anyone who can share your own experience, how you correct yourself by reading or learning and practicing? So, do you have any one experience? If not, we'll move to point number 6, because this point we're already discussed it in point number 3. So I think so if anyone have any other views, maybe you can share it. If not, let's read the 6th point. Memorizing God's word. So hiding the truth of God in my heart and mind so that I can recall it at any time. So generally, we need to ask this question from our childhood life.
మెమరైజింగ్ ది గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాలను మెమరైజ్ చేయడం. సో టుడే ఆల్సో వి డిడ్ వన్ వర్డ్, రైట్? సో ఈరోజు మెమరీ వర్డ్స్ ఏంటి? కొలెషన్స్ చాప్టర్ 3:16. సో ద వర్డ్స్ ఇస్ వెరీ క్లియర్లీ. సో ఈ విధమైనటువంటి హ్యాబిట్స్, సో ఇఫ్ యు ఆర్ ఆల్ రిమెంబర్, ఏం చెప్పిందంటే ఆ వాక్యము, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. లెట్ ది వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యూ రిచ్లీ ఇన్ ఆల్ విజిడమ్. సో ఎప్పుడైతే దేవుని వాక్యము మన జీవితాల్లో ఉంటుందో, సో అది ఒక కమాండ్, ఇట్ ఈస్ ఒక ఆజ్ఞ మాదిరిగా మనకి ఇవ్వబడింది. సో అన్ని విషయాలలో మనం జ్ఞానం కలిగి క్రీస్తు వాక్యాన్ని మనలో సమృద్ధిగా ఉండాలి. సో అకార్డింగ్ టు దాట్, సో ఇఫ్ యు సీ మెమరైజింగ్ ది గాడ్స్ వర్డ్, ఏ విధంగా మీరు దేవుని వాక్యాన్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు? డస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ టు షేర్ హియర్? దేవుని వాక్యాన్ని సండే స్కూల్ పిల్లలకు అడిగితే ఇది వాళ్ళు బాగా చెప్తారు. సో ఇప్పుడు మనం కూడా వి విల్ రీకాల్ ఇట్. సో హౌ యూ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ మెమరైజింగ్ ది గాడ్స్ వర్డ్? ప్రతిరోజు ఒక వాక్యాన్ని మెమరైజ్ ఎవరైనా చేస్తున్నారా? ఆర్ యూ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్టడీయింగ్ ది హోల్ చాప్టర్ అండ్ కీపింగ్ ఇన్ యువర్ హార్ట్? మేబీ వినాలనుకుంటున్నా. సో ఐ వుడ్ లైక్ టు హియర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, హౌ యూ మెమరైజ్ ది గాడ్స్ వర్డ్. సో బీయింగ్ యాజ్ ఎ డిసైపుల్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి, దేవుని వాక్యాన్ని ఏ విధంగా మీరు మెమరైజ్ చేసుకుంటారు? మీ యొక్క జీవితంలో లేకుంటే మనసులో దాన్ని పెట్టుకుంటారు? ప్రైజ్ లార్డ్ బ్రదర్. సినన్న చెప్పండి. సురేష్ అన్న, సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా యొక్క లైఫ్ లో దేవుని వాక్యము ఎలాగా మెమరైజ్ అంటే, నేను దేవుని వాక్యం విన్నప్పుడు కానీ, స్టడీ చేసినప్పుడు కానీ, మరి చదివినప్పుడు కానీ, నేను ఆ మార్కర్ పెన్స్ తో నేను వాటిని అండర్లైన్ చేసుకుంటాను. ఓకే. అది సబ్జెక్ట్ వైజ్ గా కావచ్చు, లేకపోతే పర్సన్ వైజ్ గా కావచ్చు, ఆ టాపిక్ వైజ్ గా కావచ్చు. నేను వాటిని అండర్లైన్ చేసుకొని నేను మరలా దాన్ని చూసుకున్నట్టు, అంటే స్టడీ ధ్యానించే దాని ద్వారా కావచ్చు, చదివే దాని ద్వారా కావచ్చు, దానిని మళ్ళా నేను ఎక్కడైనా వాక్యం వినుట ద్వారా కూడా కావచ్చు, వాటిని మళ్ళా రీకాల్ చేసుకునే దాని ద్వారా కూడా నాకు ఇది మెమరైజ్ అనేది. ఇప్పుడు ఒక వ్యక్తి పేరు పెట్టుకున్నప్పుడు, ఓ పలాని అధ్యాయంలో పలాని చాప్టర్ లో ఒక సందర్భం పెట్టుకున్నప్పుడు, ఓ ఇది పలాని దగ్గర, ఇలాగా అలా అండర్లైన్ చేసుకుంటూ అలా నేను దాన్ని మెమరైజ్ చేసుకుంటాను. అలా చేసే ఈ ప్రాక్టీస్ ద్వారా నా ఫ్యూచర్ ఏమంటే, అది నాకు అంటే నేను స్టడీ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నేను షేరింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నేను దాన్ని వింటున్నప్పుడు కానీ, అది నాకు ఎప్పుడు కూడా వాక్యము నాకు అది జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. దాని ద్వారా నా యొక్క జీవితము, నా యొక్క పరిచర్య జీవితంలో ఫలభరితం అనేది దొరుకుతుంది. గ్రేట్, ఎక్సలెంట్ అన్న. సో థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్లాన్? డూ యూ హ్యావ్ ఎనీ సపరేట్ గా ఫర్దర్ గా వెళ్ళాలనుకుంటున్నారా? యూ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ వే మెమరైజింగ్ ది వర్డ్? మీ భవిష్యత్తు ప్రణాళిక? నేను అలాగా నేను వాటిని అండర్లైన్ చేసుకుంటూ నేను దాన్ని ఇంకా ఎక్కువగా నా భవిష్యత్ ప్రణాళికల్లో దాన్ని మెమరైజ్ చేయాలి. రైట్ అన్న, ఫైన్ దెన్. సో ఇంకెవరైనా ఉన్నారా? సో యూ వాంట్ టు షేర్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్, హౌ యూ మెమరైజ్ ది గాడ్స్ వర్డ్? దేవుని వాక్యాన్ని ఏ విధంగా మీరు మెమరైజ్ చేయడానికి మీ వ్యక్తిగత అనుభవం ఉంటే షేర్ చేయండి. Okay, so if not, we are left with 15 minutes. We'll quickly go to the point number 7. Please share your own experience if you are not speaking till now. ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు, maybe you can share your experience. 7. Trusting God's word, believing the promises and the claims of God when he seems absent or life seems hopeless. So దేవుని వాక్యాన్ని నమ్మడం, సో దేవుని ప్రామిసెస్ను, వాగ్దానాలను క్లైమ్ చేసుకోవడం, పొందుకోవడం. సో ఈ విధమైనటువంటి అనుభవం మీకుందో మీరు పంచుకోండి. ఇప్పుడు మేబీ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్, సో వీ విల్ హ్యావ్ అవర్ చర్చ్ ప్రామిసెస్, పర్సనల్ ప్రామిసెస్. హౌ యూ డూ? సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్? షేర్ చేయండి.
దేవుని వాక్యాన్ని ఏ విధంగా మీరు నమ్ముతారు, పట్టుకుంటారు? Everyone have experiences. Maybe it's really encourage if you unmute, share your experience, how you trust God's word, the promises. చెప్పిన వాళ్ళు కూడా చెప్పొచ్చు. So generally, I think everyone, whenever we read the Bible, whenever we read the promises, so we should climb that. So దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని మనకు ఆ హ్యాబిట్ ఉండాలి. సో వీ షుడ్ హ్యావ్ ది హ్యాబిట్ ఆఫ్ బై క్లైంబింగ్ ది ప్రామిసెస్ ఫ్రమ్ ది బైబుల్. సో వీ షుడ్ ఆస్క్ ప్రేయర్ ఇంకా ఫర్ గాడ్, లైక్ దేవుని అడగాల. సో ప్రభా, సో టుడే యూ స్పోక్ టు మీ దిస్ వర్డ్స్, సో ఐ వాంట్ టు క్లైంబ్ దిస్ వర్డ్, సో ఐ వాంట్ టు ట్రస్ట్ దిస్ వర్డ్ అని దేవుని వాక్యాన్ని ఆ విధంగా క్లైంబ్ చేసే వాళ్ళు కూడా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేబీ మీరు చెప్పలేకపోతున్నారు. If you have, maybe you can share it. It's really encourage others also. Okay, we'll go to 8th point. Paying close attention to how others live out God's word in everyday life situations. So in giving, serving, sacrificing, forgiving, etc. సో ఈ ప్రశ్న మీకు బాగా అర్థం చేసుకుంటే చాలా స్పష్టంగా ఉంది. పేయింగ్ క్లోజ్ అటెన్షన్ టు హౌ అదర్స్ లివ్ అవుట్ గాడ్స్ వర్డ్ ఇన్ ఎవ్రీ డే. ఈ వాక్యాన్ని చదవడాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ఏ విధంగా మీరు మీ యొక్క అటెన్షన్ ఇస్తారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని వాళ్ళ లైఫ్లో ఇంకా పెట్టుకోలేకనే ఉంటారో అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకు పరిచర్య చేస్తారు, సర్వ్ చేస్తారు, సాక్రిఫైస్ చేస్తారు, ఫర్గివ్ చేస్తారు. సో మీ అనుభవాలు ఏమైనా ఉంటే మీరు పంచచ్చు, రాయాల. సో ఇప్పుడు చెప్పకపోయినా, ఇఫ్ యు ఆర్ నాట్ స్పీకింగ్ ఆల్సో, యూ మస్ట్ రైట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది టెక్స్ట్ బుక్స్. అందుకే మీకు వి ప్రొవైడెడ్ పెన్. సో మేబీ ప్లీజ్, ఐ విల్ ఎంకరేజ్ ఆల్వేస్, ట్రై టు కీప్ యువర్ రికార్డ్ రెగ్యులర్లీ. చెప్పండి, ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. So giving, serving, sacrificing, forgiving. So as a Christian, as a believer, as a disciple especially, these are the 4 things that we should have it in our life: giving, serving, sacrificing, forgiving. So ఈ వర్డ్స్ అన్ని కూడా చాలా కష్టం అయినప్పటికీ కూడా, సో కంపేర్ టు అదర్స్, కంపేర్ టు ద పీపుల్ హూ డోంట్ నో గాడ్స్ వర్డ్, కంపేర్ టు ద పీపుల్ who is not come to the Christ, వాళ్ళతో పోలిస్తే when we are comparing, so I think it is a great honor for us and it is a privilege to giving, serving, sacrificing, forgiving for others. సో దేవుని వాక్యాన్ని ఈ విధంగా మనల్ని ఎంకరేజ్ చేస్తుంది, దేవుని వాక్యాన్ని ఈ విధంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ పాయింట్ నెంబర్ 8. ఇఫ్ ఐ మూవ్ అహెడ్, పాయింట్ నెంబర్ 9. సో టీచింగ్ గాడ్స్ వర్డ్. ఇప్పుడు అందరూ కూడా చెప్తారు, సో దేవుని వాక్యాన్ని మీరు ఏ విధంగా టీచ్ చేస్తారు. సో షేరింగ్ విత్ అదర్స్, ఫార్మలీ ఆర్ ఇన్ఫార్మల్లీ, స్పిరిచువల్ ట్రూత్ దట్ హ్యాస్ ఇంపాక్టెడ్ మీ. సో రామచంద్ర బ్రదర్, he shared his experience, how he started teaching the God's word. Maybe it is going to be again kind of like duplicate, but it's really give depth meaning. Teaching the God's word, formal way or informal way, అంటే వాక్యానుసారంగా లేదా ఇన్ఫార్మల్ వే. సో మేబీ మీకు ఒక ఐడియా చెప్పాలంటే, దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి పౌలు, సో హీ యాక్టెడ్ డిఫరెంట్ వే. దేవుని వాక్యం తెలిసిన వాళ్ళతో వాక్యం తెలిసిన వాడిగా, వాక్యం తెలియని వాళ్ళతో వాక్యం తెలియని వాడిగా, సో వాళ్ళకు లోకానికి లోకంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని పరిచర్య చేశాడు. సో మేబీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, మీరు ఏ విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేస్తారు, ఏ విధంగా స్క్రిప్చర్స్ అనేది మీరు ఇతరులతో పంచుకుంటారు, మీకు ఏమైనా ఉన్నాయా? ఇఫ్ నాట్, ప్లీజ్.
From my home to my office, around 18 kilometers. Every day morning, I start around 8 o'clock. So traveling of 18 kilometers in my bike, in between every day, somebody will request for some this thing. Lift. Or what do you call lift? So whenever I give the lift to someone, I'm having a habit of sharing of gospel, and I'll start asking them their what their work, what work they are doing, where do they live, what is their family history. Then I'll start preaching them gospel. So every day I'll when I am traveling, so I'll see for if somebody is asking for lift. So sometimes I get, sometimes I don't get, but this is my personal experience. So whenever I'm getting the opportunity, so in the traveling, I'm having a habit of preaching the gospel. Great, brother. I think I have the similar experience. So whenever I get the opportunity to give lift to someone, so ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక విధంగా దేవుని వాక్యాన్ని పంచేస్తాం. సో మేబీ ఇఫ్ ఐ ఆస్క్ ఈచ్ వన్ ఆఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. మీరు దేవుని వాక్యాన్ని అన్యులతో ఏ విధంగా పంచుకున్నారో మిమ్మల్ని అడిగితే చాలా ఎక్స్పీరియన్సెస్ మీకు ఉంటాయి, బట్ మీరు చెప్పలేకపోతున్నారు. సో మేబీ మీరు చెప్తే it will really gives me a more encouraging to me as personally and others also. Okay, today we have last point to discuss. Then we'll stop today's session. Then we'll continue from next week with a different topic. 10. Reflecting on God's word, meditating, pondering, and praying over the things God has revealed, letting them govern my heart and mind. సో ఏ విధంగా దేవుని వాక్యాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది మన వ్యక్తిగత జీవితంలో. సో ధ్యానం చేయడము, దాన్ని మనసులో ఉంచుకోవడము, సో ప్రేయింగ్ ఫర్ థింగ్స్, ప్రార్థన చేయడము, గాడ్ యాక్చువల్లీ మనకు రివీల్ చేసిన దానికోసము ఫోకస్ చేయడము. సో మన జీవితాలు ఏ విధంగా సరి చేసుకోవచ్చు, గవర్న్ చేసుకోవచ్చు మన మనసును, మన మైండ్ను. సో మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయి? సో జనరలీ ఇఫ్ ఐ టాక్ అబౌట్ సంథింగ్, మన మనసులు బాగలేనప్పుడు వెన్ వీ హ్యావ్ ఎ ఫీల్ దట్ విచ్ ఇస్ నాట్ కరెక్ట్, సో మేబీ ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్స్. స్టార్ట్ ఫోకసింగ్ ది గాడ్స్ వర్డ్. సో దేవుని వాక్యం మీద మనం మనసు ఉంచి, వెన్ యూ స్టార్ట్ రీడింగ్ ది గాడ్స్ వర్డ్ అట్లీస్ట్ 10 to 15 minutes, God will speak to you. So this is what my own experience. So maybe it will really help someone who have interest to continue to read the God's word. So దేవుని వాక్యాన్ని చదవడం బట్టి, so you can feel that God is speaking to you. So meditate చేయండి, pondering అంటే ఉంచుకోవడం, ప్రార్థన చేయడం వల్ల, so it will really help. So today, so these are the very 10 areas that we should definitely read and practice and follow it as a disciple. So we have 5 minutes left. So I would like to hand over this to Uncle and Anna if they will have anything to share with all of us. Very good. I'm very happy that we were able to discuss every point with the brothers and sisters. This is the very key thing for the whole discipleship. Whatever we have discussed today is a key thing. What I was expecting from the answers, how does this transform my personal life? Whatever we have gone, that part of it has not come out clearly. Everybody has given general answers, which are very good. They are nice. But how does this transform my personal life? First of all, when you really read, meditate on God's word, the Holy Spirit of God speaks to us very clearly. This is the very key thing, especially when you say
individually you read God's word. You know, when you read God's word, reading God's word on my own, when you hear other people, we have question mark whether they are saying the right thing or not. We are questioning. When we are hearing God's word, when we are all kinds of doubts the devil brings, because devil is always there to bring doubts into our hearts. So when we read on our own, what happens? Very clearly, the Holy Spirit of God convicts us. That's number one. When the Spirit of God convicts us, I am able to confess it and try to forsake it. We are weak people. We commit sin, which you cannot hide it. If we hide our sinful life, we can never go forward in our spiritual life. So this is a very important thing. Every disciple must understand that every time you read God's word, in one way or the other, the Spirit of God convicts our failures. And when the failure is brought before us, we confess it and we forsake it. Now we will be humble enough to go to that person and ask for forgiveness. This is a very important factor. Many times what the devil does is, what the devil does is that you know God's word, you're okay. You know better than other people. You are able to answer better than other people. This is a very great danger. So if the Spirit of God does not convict us, we are only having the knowledge of God's word, but not working in our personal lives. When it does not work in our personal lives, it will not work in others' lives. We can outwardly show that we are spiritual, but we will not be spiritual because God expects us to be convicted of our sinful life and confess it and forsake it. This is very, very important. That's number one. Number two, when you come to 7, trusting God's word, nobody said anything. You know, this has been my experience from the day one. Every word that is there is not reading many chapters, but every verse that is there, I fully believe in that verse and claim that verse. Now, what is the result of that? I have experienced hundreds and thousands or millions of miracles in my life. Every day I experience one or the other miracle. So if you don't experience a miracle in your personal life, in a small way or in a big way, there is something wrong. We have to experience trusting God's word. Every promise that is there, when you trust in that word will become a reality. That's very, very important. And then what is say? Teaching God's word. Every time you teach God's word, I shiver. I'm always asking God, am I worthy to stand before you and even talk about God's word? So that helps me to be prepared spiritually to teach God's word to others. And then when you reflect, it's a time, what happens is, when you reflect on God's word, you need to see whether there is any transformation in my spiritual life from yesterday to today, from last week to this week. In what way I have experienced the transformation? In my giving, in my serving, in my sacrificing, in forgiving, and more. In all these areas, it will be working and it will be transforming my life. That's very, very important. So as a disciple, it is very important to see whether I am a true disciple of the Lord Jesus Christ, whether this is a reality in my personal life. Otherwise, we will only be knowledge acquirers and not the practicing God's word in our lives. May the Lord help us to understand. If there is any question, please let me know.
తెలుగులో చెప్పాలంటే చెప్పండి. నేను చెప్పిందంతా. హలో. థ్యాంక్ యూ అంకుల్స్ ఫర్ షేరింగ్ ది క్విక్ రీక్యాప్. Yeah. అందరూ కూడా విన్నారనుకుంటున్నా. సో వీఆర్ చెప్పండి. హెడ్ ఆఫ్. ఓ, మీకు ఓ, ఏమైనా ఓ. ప్రశ్నలు ఉంటే అంకుల్ గారు మనకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు అడగచ్చు. ఇఫ్ నాట్ వి విల్ మూవ్ ఫార్వర్డ్. Do you have any announcement or quick updates that we would like to share, Uncle? Anna, Daniela, you have anything before we conclude? Okay, all of us are involved in the VBS. Yes, uncle. All. I am involved, you can say. No. I am involved, uncle. See, when we learn God's word, it gives you the desire to be involved in all the activities of the church and the spiritual activities. It's not that somebody has not invited me, that we are always waiting for someone to invite us or take our own time. Spiritually, every service that you do for the Lord helps us to grow in Him. So may the Lord help us to understand that. Thank you. Thank Emma, you. you told her. Daniela, At least today, please involve. అంకుల్ ప్రైజ్ అంకుల్ Praise ప్రైజ్ the Lord. రిక్వెస్ట్. మామయ్య గారికి యాక్సిడెంట్ అయింది అంకుల్ ట్యూస్డే. అయ్యో, ఎవరు చెప్పలేదా? అదే అంకుల్, అందువల్ల నేను BBS కి ఎక్కడ అటెండ్ చేయలేకపోయాను. ఇక్కడ ఎల్లంకలో మా చెల్లెల దగ్గర ఇంట్లోనే పెట్టుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఓకే ఓకే ఓకే, నాకు తెలియదు. ఐబ్రోస్ దగ్గర, కాలు దగ్గర కొంచెం స్టిచెస్ చేశారు. ఓకే నేను ఎల్లంకలోనే ఉన్నాను అంకుల్, అందువల్ల నేను రాలేకపోయాను. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. Pray, we'll pray for చేయండి her. అంకుల్. We'll pray for her. లూథర్ Yeah, అంకుల్. Luther. లూథర్ అంకుల్. సురేష్ వాళ్ళ నాయన. అంకుల్ అంకుల్. సురేష్ వాళ్ళ నాయన చెప్పలేదు. సురేష్ ఏం చెప్పలేదు నాకు. ఓకే, వెరీ గుడ్. We'll pray. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. Shall we pray and close? Sure, Brother? uncle. Sure, uncle. Shall we- Please go ahead. Yeah, pray. Yeah. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, loving heavenly Father, we thank you for this very powerful section where we talk about thy word. Help, Lord, that your word may convict our sinful lives and confess and forsake it. Help me, Lord. Help me that I may be drawn closer to you in my thought life, in my word life, in my actions, that I may be pure and holy and acceptable, so that your work may continue for your glory. Thank you, Lord, for helping us to perform miracle after miracle when we trust in your word. Now we pray for Brother Luther, who met with an accident, who is recovering in Yelahanka. We pray, Lord, that you touch him with thy nail-pierced hand and heal him completely. May thy precious blood be showered upon him, sprinkle thy blood and heal him completely. Thank you, Lord, that you are God of miracles. We thank you for all those children who are attending VBS, today being the final day. Help, Lord, all those who are free to attend and take part and also actively be involved, humble enough to volunteer as a servant, ready to be a servant for you, not expecting the higher positions, but be ready to sweep the floor, ready to clean the place, ready to do whatever you ask us to do, so that we may sacrificially do and also give for this program. All those children who are hearing thy word may come to know you personally and their lives may be transformed. Bless our dear Brother Rajesh as he continue to teach us thy word every week. Bless him abundantly, anoint him afresh, use him. We also pray for his job and his responsibility. Continue to bless him and honor him. Him that honoreth me, I will honor, you said. You honor him and grant him every blessing that you have kept, not only for him, everyone who is attending. Bless each one, because we ask this in Jesus' precious name. Amen. 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 ఆమేన్. Amen. Amen. God bless you all.
Praise the Lord, uncle. Thank you so much. Praise Lord, Praise uncle. the Lord. Thank you so much. We'll meet you next week. Have a good day Praise ahead. Lord, uncle. Bye bye. Thanks. Bye-bye, Nana. Thank you all, brother. Nana, you call me after finishing the meeting.